నేనైతే గుజరాత్ ద్వారకాలో ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అయితే పోతున్నాను అక్కడ దర్శనం చేసుకోనికి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గుజరాత్లో ఉన్న ఒక పల్లెటూరు అనమాట. ఎంజాయ్ చేస్తున్నాను. వారమైంది నేను ఇక్కడ వచ్చేసి ద్వారకా సోమనాథ్ అన్నీ చూసుకున్నాను. ఇవాళ నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అయితే పోతున్నాను. నడవండి మీకు గుజరాత్లో ఉన్న ఊర్లు చూపిస్తా. ఇగో ఇప్పుడు పొలం వచ్చింది చూడండి ఎట్లుంది. ఏం పంటలు అయితే ఏం పెట్టలేరు కానీ పొలం చూపిస్తున్నా మీ అందరికీ. ఇగో ఇది ఎట్లుంది చూడండి. ఇగో ఈ పొలం చూడండి. హాయ్ బోలో బేటా, హాయ్ బోలో. ఇలాంటి ఎంజాయ్మెంట్ అనేది మనం తప్పకుండా చేయాలా. కానీ బయటికి వెళ్ళండి రా, ఊర్లు చూడండి. నేను ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా మీరు కూడా అట్లా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ వస్తున్నా, మీ అందరికి చూపిస్తారు ఎట్లుంది ఏందనేది. ఏం రాబో ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడతారు, ఆ రీల్ చూస్తూ ఉంటారు. ఇగో నా లెక్క ఎంజాయ్ చేయండి రాబోయ్. చూడండి ఇగో అంకుల్ చూడండి, తమ్ముడు చూడండి. ఇగో ఈ తాత ఇక్కడ దిగుతుండు. మేము ఆడ పోవాలా, ఆడుంది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇగో చూడండి ఎట్లా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చేపలు పట్టి తింటున్నారు వీళ్ళు. ఇగో ఈయన వాటి నడిపి ఇప్పుడు పోతున్నాం. ఈ అన్న మాకు కలిసిండు, నిన్న పొద్దున కలిసిండు, కలిసి తిరుగుతున్నాము. ఇప్పుడు వచ్చినాయి చూడండి ఎంత మంచి మంచి జాగాలు ఉన్నాయి. దిగుతున్నారు ఆ గుడ్డోలు, ఆయన ఊరు అనుకుంటా ఇది. బాయ్ బాయ్. రోడ్ అట్లా ఇట్లా చేసి నాగేశ్వర జ్యోతిర్లింగానికి అయితే తీసుకొచ్చేసిండి ఈ అన్న. ఈ బండి అయితే మాకి గిరిగిరి చెప్పడం నేను చెప్పలేను కానీ అంత ఖతర్నాక్ ఉంది బండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరికి నేను చూపిస్తాను నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ దర్శనం ఎలా అయ్యింది. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. కామెంట్ చేసి చెప్పండి మన వీడియో మీకు ఎలా అనిపించింది. థ్యాంక్ యూ.